చేయండి. ఈ విధంగా నేను క్లిక్ చేశాను. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ సమర్పించు అని ఉంది గదా! దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా తప్పనిసరిగా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత ఇందులో ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయవలసి ఉంటుందన్న వివరాలు కూడా ఇచ్చారు. వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా మీకు వివరించి తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి. ఓకే. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని ఉంది గదా! ముందుగా ఇక్కడ అడిగిన వివరాలు ఏంటి అంటే, ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు. రెడ్ స్టార్ మార్క్ ఇచ్చారు గదా! ఇవన్నీ గూడా ఖచ్చితంగా ఫిలప్ చేయవలసినటువంటి అంశాలు. ఈ స్టార్ మార్క్ లేనివి ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్ చేయకున్నా అవసరమేమీ లేదు. అయితే ఇక్కడ దరఖాస్తుదారుడి పూర్తి పేరు. ఇక్కడ దరఖాస్తుదారుడి పేరు అన్న కాడ మీ యొక్క పూర్తి పేరును ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఎవరిదో ఒకరిది ఇక్కడ ఎంటర్